తండ గ్రామంలో సమ్మక్క సారలమ్మ మినీ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ వన దేవతలను దర్శించుకొని తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు నెహ్రూ నాయక్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెహ్రూ నాయక్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం కావాలని కాస్నా తండ గ్రామంలో ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకొని కోరినట్లు ఆయన తెలిపారు. తను కోరిన కోరికలు తీరడంతో కాస్నా తండాలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు వచ్చి వన దేవతలను దర్శించుకొని తల్లులకు మొక్కులు చెల్లించుకున్నామన్నారు. ప్రజలు పాడి పంటలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరుకున్నామని తెలిపారు. గోలచెర్ల కృష్ణతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మరి సమ్మక్క సారలమ్మ మినీ జాతర మరి ప్రారంభోత్సవం అవుతూ ఉంది. కాబట్టి భక్తులు కూడా ప్రతి సంవత్సరం కూడా భక్తులు మరి ఇక్కడ అమ్మవారికి మరి పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే అమ్మవారు ఏ కోరికలైతే భక్తులు కోరుకుంటారో వారికి ఆ వరాలు కూడా మరి సమ్మక్క సారలమ్మ మరి వాళ్ళకు ఆ వరాలు కూడా ఇస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వేల మంది భక్తులు మరి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కూడా మరి భక్తులకు ఆదరించడం కూడా జరుగుతూ ఉన్నది. నేను గత తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఇక్కడ అమ్మవారికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి కూడా, అలాగే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కూడా నేను ఇక్కడ మొక్కడం జరిగింది. మరి ఆ విధంగా కూడా ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అలానే నేను మొక్కున్నటువంటి మరి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా నేను అమ్మవారికి కూడా ఇప్పుడు కూడా అదే మొక్కుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అందరూ సంతోషంగా, రైతులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా నేను మరి ఈరోజు అమ్మవారిని మొక్కడం జరిగింది.